ప్రేక్షకులందరూ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ నుంచి చెప్పేదేందంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవడానికి, మాట్లాడడానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పురుగుల నుండి వచ్చేది. మన వీడియోలో పోయే ముందు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. అంతేకాకుండా ఏ వీడియోలో కూడా నా యొక్క క్యాపిటల్ అమౌంట్‌ని గాని, ఇంత క్వాంటిటీ అని గాని నేను చూపించట్లేదు. అంతేకాకుండా పర్ ట్రేడ్ రిస్క్ ఇంత గాని చూపించట్లేదు. లైవ్స్‌లో ట్రేడ్ చూపించుట సెబీకి విరుద్ధం. కాబట్టి నేను చూపించట్లేదు. మీరు ముఖ్యంగా నా యొక్క మెయిన్ లెవెల్స్‌ని మరియు జోన్స్‌ని ప్రైస్ ఎలా టెస్ట్ చేస్తుందో మాత్రమే చూడండి. మరియు ఎంట్రీ పాయింట్‌ని, ఎస్ఎల్ పాయింట్‌ని, టార్గెట్ పాయింట్ తెలుసుకోండి. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. రాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, రాండమ్ లెవెల్స్ మార్క్ చేయడం, రాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ వాడుతూ డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం కానీ ప్రాక్టీస్ చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నా. ఇది 6 నెలలు నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఈ ఛానెల్ స్టార్ట్ చేసాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఏమని వీడియోస్ ఇస్తావా? కాల్స్ ఇస్తావా? టిప్స్ ఇస్తావా? అని. నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. దాని ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. ఈరోజు మనం లైవ్‌లోకి వెళ్ళిపోదాం. లైవ్‌లో ఎంట్రీస్ తీసేసుకున్నాము. అయిపోయింది. తీసుకున్నాక ఆల్రెడీ మీకిప్పుడు నేను చెప్తా. ఇదండి. ఇది మన ఎస్‌బీఐ లైఫ్. మనం నిఫ్టీలో కన్ఫర్మేషన్ ట్రేడ్‌లే చేస్తాం. కన్ఫర్మేషన్ అంటే టెక్నికల్‌గా ప్రూవ్ చేస్తే ఆ తర్వాత పోయి మనం ఎంట్రీస్ తీసుకుంటాం. అట్లా దానికంటే ముందు మన మెయిన్ స్టాక్స్. మనం ఎక్కువ స్టాక్స్‌లోనే చేస్తాం. ఎందుకంటే స్టాక్స్‌లో ఎలా ఉంటదంటే నిఫ్టీలో అంటే ఫేవర్‌గా ఉన్న అలాగే ఉంటది. ఎస్ఎల్ పోయినా అలాగే ఉంటది నిఫ్టీలో. అదే గాని స్టాక్‌లో గాని పట్టుకున్నామంటే సాయంత్రం దాకా కూడా పుల్ చేసేస్తాం. అంటే నీ ఫేవర్‌గానే ట్రెండ్ నీకు ఫేవర్‌గా ఉంటే నీకు ట్రెండ్ ఫేవర్‌గానే ఎళ్తుంటది. అందుకని చెప్పి మనం మెయిన్ స్టాక్స్‌లో చేస్తాం. ఆ స్టాక్స్ ఎక్కడి నుంచి తెస్తున్నాం? ఆ స్టాక్స్ ఎక్కడి నుంచి తెస్తున్నామంటే నేను ప్రతిరోజు చూపిస్తున్నా. ఇదిగో ఇది. నా స్టాక్ ఇది. నా స్టాక్స్‌లో ఇది. ఎస్‌బీఐ లైఫ్ వచ్చిందంట. ఇదో ఎస్‌బీఐ లైఫ్ వచ్చింది. హిండాల్కో వచ్చింది. అదాని పోర్ట్స్ వచ్చింది. అల్ట్రాటెక్ వచ్చింది. ప్లస్ ఇంకోటి ఇంకో స్టాక్ ఒకటొచ్చింది. ఇంకోటేది చూపిస్తాను. క్లియర్ ఎమ్2, ఎమ్2, ఎమ్2 ఇది ఎమ్2 ఇది నా షీట్. నా షీట్‌లోకొచ్చిన వాటిలతో నేను చేస్తా. నుంచి అల్ట్రాటెక్ వచ్చింది, ఇండిగో వచ్చింది, ఎస్‌బీఐ లైఫ్. ఇవి నా దగ్గరకొచ్చినియి. వీటిలోనే నేను ట్రేడ్ చేస్తా. ఇంక వేటిలో చేయను. ఎందుకంటే దీంట్లోకొచ్చిన దాంట్లో ఏ లెవెల్ పనిచేస్తదో నాకు తెలుసు. అందుకోసమే ఆ మెథడ్స్‌ని కొన్ని వేల సార్లు ప్రాక్టీస్ చేసి, బ్యాక్ టెస్ట్ చేసి, మార్కెట్‌లో ఫార్వర్డ్ టెస్ట్‌లు చేసినప్పుడు నాకు ప్రూవ్ చేసినియి. అయితే ప్రతి మెథడ్‌కి నా దగ్గర 5 మెథడ్‌లున్నాయి. ఏ లెవెల్‌కి ఏ మెథడ్‌కి ఏ లెవెల్ పనిచేస్తదో నాకు తెలుసు. కానీ అన్నీ నేనే చేయలేను గదా! అందుకని నేను నా ఫేవరెట్ మెథడ్ ఒక మెథడ్ ఎంచుకొని దాంతోనే ట్రేడింగ్ చేస్తున్నా. దానికి ఏ లెవెల్స్ పనిచేస్తాయో నాకు తెలుసు. ఓకే. వీటిలోకొస్తాయి నాకు ఇగో 50 స్టాక్స్ ఉన్నాయి. 50 నిఫ్టీ 50 ఈ 50లోంచి నాకు కావాల్సిన మెథడ్ నేను తీసుకొచ్చుకుంటా. మన దగ్గర గాని 5 మెథడ్‌లున్నాయి. కానీ మనకు కావాల్సింది ఒక మెథడే. ఒక మెథడ్‌లోనే 10 స్టాకులొస్తాయి. ఈ 10లో చేశాక అయిపోద్ది. ఓకే. మనకు కావాల్సినది 1:4 ఓకే. ఇది. మనం ఈ షీట్‌లోకొచ్చినాక ఓకే. ఈ షీట్‌లోకొచ్చింది అయిపోయింది. మనకి ఈ షీట్‌లోకొచ్చినా మనం ఏం చేయాలి? జనాలందరికీ ఆ లెవెల్ తెలుసు. ఏ లెవెల్ నుంచి దగ్గర చేయాలో ఆ లెవెల్ అయితే తెలుసు. కానీ మనం ఏం చేస్తాం? ఆ లెవెల్‌ని పట్టుకొని టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా రీడ్ చేసి మనం జోన్ తీసుకొస్తాం. ఆ జోన్ దగ్గర నుంచి మన ఎంట్రీ ఉంటది. మనం అందరూ లెవెల్స్ దగ్గర నుంచి ఎంట్రీస్ ఇస్తుంటారు గదా! మనం ఆ లెవెల్స్ కాడ నుంచి మనది ఎగ్జిట్ ఉంటది. ఓకే. ఇప్పుడు మనం ఎంట్రీ తీసుకున్నాం. టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా రీడ్ చేసి లెవెల్‌ని పట్టుకొని మనం బోయి జోన్ దగ్గర నుంచి ఎంట్రీ తీసుకుంటాం. ఇది టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా లెవెలు. ఇది. ఈ లెవెలు. ఈ లెవెలొచ్చి టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా రీడ్ చేసిన లెవెలొచ్చి ఇది. చూపిస్తాను. ఓకే. టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా ఇది. ఓకే. కరెంట్ పోయిందేమన్నా? ఓకే. ఇది మన టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా రీడ్ చేసిన లెవెల్ ఇది. మన ఎంట్రీ మాత్రం ఈ జోన్ కాడ నుంచి ఉంటది. ఈ జోన్ కాడ నుంచి తీసుకున్నాం. మన ఎంట్రీ ఇదిగో ఇక్కడ ఇచ్చాం. జోన్ లోలో ఇచ్చాం. జోన్ టాప్‌లో ఎస్ఎల్ పెట్టాం. ఇంక సాయంత్రం దాకా ఎస్ఎల్ పోద్దా? ఎంట్రీ ఏసద్దా? అది ఇంకా అది చూసుకుంటది. తీసుకోగానే 1:1 అయితే వస్తది. ఓకే. మనం 1:1 కోసం కాదు. 1:4 కోసం మనం ఉండేది. నేనిక్కడ ఇచ్చా. ప్రైస్ ఈడదాకా పోయింది. పోయుంటే ఎస్ఎల్ పోయేది. పోనీ పడితే ఇక్కడి నుంచే పడాలి. పైకి పోయినా ఇక్కడి నుంచే పోవాలి. ఓకే. ఈడ ఎంట్రీ మనం అదేగా ఫండమెంటల్‌గా టెక్నికల్‌గా రీడ్ చేసింది. ఓకే. అది. ఇది దీంట్లో ఎంట్రీ అయిపోయింది. రీడ్ చేసి చెప్పాను. అల్ట్రాటెక్. ఓకే. అల్ట్రాటెక్‌లో కూడా సేమ్ రీడింగ్. ఏముండదు. టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా ఇదో
నా లెవెల్ బ్లూ లెవెల్ ఎక్కడ ఉందా? మీకు నేను 4 చార్ట్లు ఉంటాయి నా దగ్గర. నిఫ్టీ ఉంటుంది, నిఫ్టీ ఏం చేస్తుందో, సెక్టార్ ఏం చేస్తుంది, అన్నీ ఉంటాయి. 4 ఒక చార్ట్లో పెడతా. ఇదండి. అల్ట్రాటెక్లో కూడా సేమ్ రీడింగ్. ఏం రీడింగ్? ఆల్రెడీ టెక్నికల్గా ఫండమెంటల్గా ఈ లెవెల్ పట్టుకొని రీడ్ చేశా. నా దాంట్లోకి వచ్చింది. దేంట్లోకి? నా షీట్లోకి రీడ్ చేశా. జోన్ తీసుకున్నా. జోన్ దగ్గర నుంచి ఎంట్రీ ఇచ్చా. దీనిపై స్టాప్ లాస్ పెట్టా. తీసుకోగానే 1:1 అయితే వస్తుంది. నాకు కావాల్సిన 1:1 కాదు, 1:4. ఓకే, అది ఇంకా ఎస్ఎల్ పోద్దా? మళ్ళీ కూడా తీసుకుంటా ఎస్ఎల్ పోతే. ఎందుకంటే పడితే ఎన్నించే పడాలి, పైకి పోయినా ఎన్నించే పోవాలి. ఆ కన్ఫర్మేషన్లో ఉంటాయి. ఓకే, అది అల్ట్రాటెక్లో తీసుకున్నాం. ఆల్రెడీ అన్నింటిలో 1:1 రన్ అవుతున్నాయి. ఎస్బీఐ లైఫ్. ఓకే, నెక్స్ట్ హిండాల్కో. హిండాల్కో అయిందా? జోన్, మన జోన్ వచ్చి టిక్ టాప్. ఓకే, ఫిల్ చేసిందా? ఫిల్ చేయలే, పోతుంది. జనాలందరూ లెవెల్ పడుకొని చేస్తారు. ఏది లెవెల్? ఇదిగోండి లెవెల్. ఇది లెవెల్. ఇదే, ఇది లెవెల్ జనాలందరికీ. కానీ నాకు ఇది అందరికి కనిపించేది ఒకటి. నాకు కనిపించేది ఇదిగో ఈ రెడ్ లెవెల్. ఫస్ట్ ఏడదాకా పోవాలి. ఏడదాకా పోయే యత్నంలో ఏడదాకా పోద్దని వెయిట్ చేస్తా. లేదు ఏడే కన్ఫర్మేషన్ చేస్తున్నాను, ఆ నుంచి నా ఎంట్రీ ఉంటుంది. ఓకే, ఇంకా ఎంట్రీ ఇప్పుడే టచ్ అయింది. ఓకే, ఎంట్రీ తీసుకోవాలి మనం. అది హిండాల్కోలో. ఇప్పుడు చెప్తా చూడండి. ఇప్పుడు ప్రతి దగ్గర రెడ్ క్యాండిల్ వస్తుంది, రెడ్ క్యాండిల్ వస్తుంది. జనాలందరికీ ఏంది? ఆల్రెడీ నిఫ్టీ పడిపోతుంది, వరల్డ్ ఎంటైర్ మార్కెట్ పడిపోతుందని సేల్ చేస్తూ ఉంటారు వాళ్ళ షీట్లోకి వచ్చినా కూడా. కానీ ఆ జోన్ ఎలా తింటే ఎలా ఎంట్రీస్ తీసుకోవాలి, ఏం చేయాలనేది అది నేను ఎన్నోసార్లు బ్యాక్ టెస్ట్ చేసి ఫార్వర్డ్ టెస్ట్ చేస్తే అది నాకు తెలిసింది. అందుకోసమే ఓపిక్గా ఉంటా. ఓపిక్గా ఉండే ఎంట్రీలు తీసుకుంటా. ఓపిక లేకపోతే మార్కెట్లో ఉండలేరు. ఎందుకంటే జనాలు ఎలా ఉందంటే, డబ్బు ఉంటే పెట్టుబడి పెట్టేసి ఏంది ఒకళ్ళకి ఒక 10,000 పెట్టి ₹1,00,000 ఆశిస్తున్నారు. ఆ? ఈడ ఏంటంటే స్టూడెంట్ గానే ఇప్పుడు ఇక్కడ ముగ్గురు ఉంటారు. ఏంది? ఫస్ట్ స్టూడెంట్, నెక్స్ట్ ట్రేడర్, తర్వాత ప్రో ట్రేడర్. డైరెక్ట్గా మనీ తీసుకొచ్చేసి అంటే నేర్చుకోకుండానే డైరెక్ట్గా ట్రేడర్ అయిపోవాలని చెప్పి ఎవరో కాల్స్ చెప్తే, ఎవరో టిప్స్ చెప్తే దాంట్లో ఎంట్రీస్ తీసుకొని ఎస్ఎల్ ఎక్కడ పెట్టాలో తెలియదు. ఆదాయం వచ్చిన ప్రతిసారి ఏం తీసుకోడు. ఏంది? 1:1కి ఎగ్జిట్ అయిపోతాడు. లాస్ అయినప్పుడల్లా 1:2 లాస్ ఇస్తుంటాడు. ఎందుకంటే తెలియదు కదా ఎస్ఎల్ ఎక్కడ పెట్టాలి, టార్గెట్ ఎక్కడ బుక్ చేయాలి, తెలియదు కదా. అందుకోసమే ట్రేడర్, ట్రేడర్ అని చెప్తున్నా. మనీ పెట్టేసి ట్రేడర్ అనుకుంటున్నాను. ఓకే, కానీ ఇక్కడ చాలా ఉంది బ్యాక్ ఎండ్. ఇది చాలా పెద్ద బిజినెస్. దీన్ని బిజినెస్ రూపంలో ఆలోచించాలి. ఆలోచిస్తేనే మనకి మనీ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఎస్బీఐ లైఫ్లో తీసుకున్నాం అంటే తీసుకున్నాం. ఎందుకంటే ఆనించే పడాలి. ఓకే, ఆనించే పడాలి. పడితే ఆనించే పడాలి, పోతే ఆనించే పైకి పోవాలి. ఓకే, అది కాకపోతే ఎస్ఎల్ ఎక్కువ వచ్చింది. మనకు తెలియదు కదా యాడ్ నుంచి పోద్దు, మనకు తెలియదు. తీసుకున్నాం, అయిపోయింది. ఈజీ. అది అల్ట్రాటెక్ ఎక్కువ తీసుకున్నాం, అయిపోయింది. హిండాల్కో లెవెల్ దగ్గరికి వచ్చింది, తీసుకుంటాం. ఇదిగో నీగో పోయి పైన పోయి క్లోజింగ్ ఇచ్చింది. పైకి పోయి క్లోజింగ్ ఇచ్చింది, కాసేపు ఆగతా నేను. ఈ జోన్ కాడి నుంచి ఎంట్రీ ఇవ్వాలి, కాసేపు ఆగతా. ఎందుకంటే క్లోజింగ్ ఇచ్చింది నా స్ట్రాంగ్కి, నా జోన్కి అంటే మార్కెట్ కింద పడుతుంటేనే క్లోజింగ్ ఇచ్చిందంటే దాని అర్థం ఏంది? యాడ్ నుంచి సపోర్ట్ తీసుకుంటుందని. అది కొట్టుకొని ప్రూవ్ చేయని అప్పుడు ఎంట్రీ తీసుకుంటాం. అదాని పోర్ట్స్ అదేం చెప్పట్లా అసలు. నా జోన్ టాప్ ఏడుంది, అది మధ్యలో ఉంది. నాకు దొరికిన 3 తీసేసుకున్నాగా. 2 అల్ట్రాటెక్లో తీసుకున్నా, ఎస్బీఐ లైఫ్లో తీసుకున్నా, హిండాల్కో తీసుకోబోతున్నా. దొరికినే తీసుకుంటా, దొరకని దానికోసం ఎందుకు? ఆ? చూడు, 4 స్టాక్, ఈ స్టాక్లు వస్తే 5లో అసాల్ట్గా ఎంట్రీస్ ఇస్తున్నా. ఎలా ఇస్తున్నా అంటే నేను ఈ 5-6 సంవత్సరాలు నేర్చుకుంది ఇది. ఓపిక ప్లస్ ఏ మెథడ్కి ఏ లెవెల్ పనిచేస్తుంది ఇవన్నీ బ్యాక్ టెస్ట్ చేసి ఫార్వర్డ్ టెస్ట్ చేసి ఆ లెవెల్స్ తీసుకొచ్చి చేస్తున్నా. నిఫ్టీ నిఫ్టీ జనాలందరికీ ఏమనిపిస్తుంది? పడిపోద్ది అనిపిస్తుంది. పడిపోదు, ఇంకా మిగులుంది, ఇంకా మిగిలింది. పడితే అదే చూపిస్తుంది. నాకు ఆ సింటమ్స్ కూడా తెలుసు, ఇప్పుడే ఎలా పడుతుందో కూడా తెలుసు. ఏ నుంచే పడుతుంది, ఇప్పుడు ఏ నుంచి అట్లా పడుతుంది కదా. ఈ జోన్లో ఏం మిటికేట్ చేసి ఎలా చేస్తే అనేది, ఎలా తింటే అనేది నాకు తెలిసిద్ది. ఎందుకంటే నేను బ్యాక్ టెస్ట్ ఫార్వర్డ్ టెస్ట్ చేస్తున్నా కాబట్టి. కాదు ఇది మొత్తం జోన్ ఫిల్ చేసుకోవాలనుకుంటే వీళ్ళందరూ అసలు వేసేసి ఏడకపోయినాక పడాలి. ఇప్పుడు జనరల్గా ఆలోచించండి. ఏ రాకపోయిన ప్రైజ్ ఏడకపోవడానికి ఏమి పోవచ్చుగా, ఎందుకు పోలేదంటే ఎస్ఎల్ క్రియేట్ చేయాలి. వాళ్ళు ఎస్ఎల్ తింటూ ఉంటేనే కదా వాళ్ళకి మనకి ఎంట్రీస్ ఇచ్చేది. ఆడికి పోయినాక ఇప్పుడు ఏం రిటైలర్ ఎలా ఉంటాడు? ఆల్రెడీ ఎంట్రీ తీసుకుంటాడు, ఏ నుంచి ఎంట్రీ తీసుకుంటాడు. నుంచి ఎంట్రీ తీసుకొని చూస్తూ ఉంటాడు. ఆదాయం వస్తాయి, జుమ్మని తినేస్తాయి. వాడు తినేసినాక ఇది టచ్ అయింది, ఇది టచ్ అయినాక మనం ఎంట్రీ తీసుకుంటాం. వాడు ఆ టైంలో మళ్ళీ ఎంట్రీ తీసుకోడు. వాడి మన రిటైలర్ ఫేవర్ కానీ వెళ్తుండదు. ఓకే, అది తెలిసినోడికి తెలియనోడికి తేడా. ఓకే, ఇది ఈ రోజుకి పోస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మెయిన్, ఎవడు ఎంట్రీ వాడే తీసుకోవాలి, ఎవడు ట్రిగ్గర్ వాడే కొట్టాలి, ఎవడు ఎస్ఎల్ వాడే పెట్టాలి, ఎవడు టార్గెట్ వాడే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్
ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఏ నుంచి పెద్ద క్యాండిల్ కిందకి వేయచ్చు, పెద్ద క్యాండిల్ పైకి వేయచ్చు. ఏం చేస్తావు? ఎంట్రీ ఇస్తుంది, అసలు పెట్టలేదు, పెద్ద క్యాండిల్ వేస్తావు. అప్పుడు పరిస్థితి ఏంటంటావు? నువ్వు 1000 రూపాయల కోసం కూర్చుంటే 10,000 తీసుకెళ్ళిపోద్ది ఒకటే క్యాండిల్లో. నీకు ఆ 1000 రూపాయలు ఇచ్చేటప్పుడు మాత్రం సాయంత్రం దాకా కూర్చున్నా ఆ 1000 రూపాయలు రాదు. కానీ స్కిప్ అయిందా, ఆ 1000 కాదు కదా, 10,000 తీసుకోపోద్ది. 10,000 తీసుకోపోతే నువ్వు 10 రోజులు 1000 లెక్కన కూర్చుంటే 10,000 వస్తే ఒకవేళ 10,000 తీసుకోపోయింది. ఇంక అప్పుడు ఏంది? అది చెప్పేది. ఎవడు ఎంట్రీ వాడే తీసుకోవాలి, ఎవడు ట్రిగ్గర్ వాడే కొట్టాలి, ఎవడు ఎస్ఎల్ వాడే పెట్టుకోవాలి, ఎవడు టార్గెట్ వాడే బుక్ చేసుకోవాలి, ఆదాయం వచ్చినా కూడా. ఓకే, అది ఈ రోజుకి. ఓకే మరి. అల్ట్రాడ్ దీంట్లో కూడా తీసుకున్నాం. ఏంది? హిండాల్కోలో. ఇదే ఇదే ఈ లోన్ బ్రేక్ చేసేటప్పుడు చెప్పాక, ఎడదాకా పోద్దని కూర్చుంటే నువ్వు ఏడా ఎంట్రీ ఇవ్వాలి. ఎందుకంటే ఇది వెళ్ళేదైతే ఎడదాకా పోద్ది. ఈ రిఫరెన్స్ ఇవన్నీ బ్యాక్ టెస్ట్ చేసి ఫార్వర్డ్ టెస్ట్ చేస్తేనే తెలిసింది. ఓకే, ఎన్నోసార్లు, వేల సార్లు. ఓకే, అది దీంట్లో ఎంట్రీ ఇచ్చేసాం. ఎస్బీఐ లైఫ్లో ఆల్రెడీ 1:3 రన్ అవుతుంది. అల్ట్రాటెక్లో కూడా 1:2 రన్ అవుతుంది. హిండాల్కోలో 1:1 రన్ అవుతుంది. ఇదే దీనిపైనే అసలు ₹3 దాన్ని 1:1.5 రన్ అవుతుంది. 1:4 తీసుకోవడం పెద్ద విషయం కాదుగా. ఎక్కడి నుంచి ఆడికి వస్తే ఎంట్రీ 1:4 వస్తుంది. బ్లూ లెవెల్ నా మెయిన్ లెవెల్ దగ్గరికి వచ్చిన, కానీ నాది మెయిన్ లెవెల్ కాదు, టార్గెట్ ఇంకా కిందకు ఉంది. అది చూపిస్తాను. ఇది వచ్చి ఒకవేళ అసలు పోయింది అనుకో, ఇప్పుడు ఏ సపోర్ట్ తీసుకొని పైకి పోయింది అనుకో, ఈ టాప్ నుంచి మళ్ళీ ఎంట్రీ ఇస్తా. మన అది దీనికి రెఫరెన్స్ ఇక్కడ ఉంటది. ఏడాడ ఉంది. ఓకే, అది చూద్దాం ఏం చేసద్ది, ఏం మిస్ అద్ది, అది చూసుకుంటది. ఇంకా మన చేతిలో ఏం లేదు. ఓకే, అది ఈ రోజుకే. ఓకే. లీవ్ తీసుకుంటే